న్యూస్ ఏపీలో నిర్వహించిన ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపుతో మరోసారి ఈసీ వైఫల్యం బయటపడిందని రాష్ట్ర ఐటీ సలహాదారు హరిప్రసాద్ అన్నారు. వీవీప్యాట్ స్లిప్ ప్రింటింగ్ లో అనేక లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. స్లిప్ ప్రింటింగ్ టైంలో కూడా సమస్యలు తలెత్తాయన్నారు. పేపర్ బ్యాలెట్ విధానంతోనే ఎన్నికలు నిర్వహించాలంటున్న ఏపీ ఐటీ సలహాదారు హరిప్రసాద్ తో మా రాయలసీమ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో భాగంగా ఉపయోగించిన ఈవీఎంల ఉపయోగంపై రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తుంది. ఈవీఎంల వినియోగంలో అనేక లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి కూడా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత ఇటీవలనే ఢిల్లీలో కూడా ఆయన జాతీయ స్థాయి పార్టీలతో కూడా ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈవీఎం నిర్వహణపైన అనేక లోటుపాట్లు ఉన్నాయి, దీనిపైన కూడా ఈసీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈవీఎంల పనితీరుపై ఎలాంటి లోపాలు ఉన్నాయి, అయితే వీవీప్యాట్లు కూడా వాటిలో కూడా ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఐటీ సలహాదారు వేమూరి హరిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలు కొద్దిమే ముగిశాయి. అయితే ఈ ఈవీఎంల నిర్వహణపై అనేక లోటుపాట్లు ఉన్నాయి, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయని మీరు చెప్తున్నారు సార్? ప్రధానంగా ఎలాంటి అంశాలు మీరు ఈసీ దృష్టి కావచ్చు, ప్రజల దృష్టి కావచ్చు తీసుకెళ్తున్నారు సార్? మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్లో ఈ వీవీప్యాట్ మిషన్స్లో ఫాల్ట్స్ చూడటం జరిగింది. వాటిని ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. దీంట్లో కనపడింది ఏంటంటే ఈ వీవీప్యాట్ స్లిప్ ప్రింటింగ్ వచ్చేసేసి ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు 7 సెకండ్లు కాకుండా 3 సెకండ్లు ఉండటం జరిగింది. అలా ఉండటం దాంట్లో రాసిన ప్రోగ్రామ్కి విరుద్ధం కాబట్టి ఇది ఒక సీరియస్ ఇష్యూ కాబట్టి ఇమీడియట్గా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది ప్రధాన ఎన్నికల అధికారి కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళు టెక్నికల్ వాళ్ళతో మాట్లాడమని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు టెక్నికల్ వాళ్ళు నాతో మాట్లాడటానికి వాళ్ళకి అభ్యంతరం ఉందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే దానికి సమాధానం చెప్పలేదు. అది సమాధానం చెప్పడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్లా చెప్తాను. మీరు పొద్దున్నే అలారం 7 గంటలకు పెట్టుకున్నారంటే అది 7 గంటలకు మోగుతుంది. అది 7 గంటలకు మోగకుండా ఒకవేళ 3 గంటలకు మోగిందంటే దాని అర్థం ఏంటి? ఎవరో వచ్చి మార్చినట్టే కదా. అలాగే ఈ యంత్రాలలో ఉన్న ఆ లోపలున్న ఆ పార్ట్స్ కానీ చిప్స్ కానీ ఎవరైనా మార్చారా అని అనుమానం లేదు. ఎలక్షన్ కమిషనే మేమే 3 సెకండ్లు చేసాము అంటే చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదే. ఈ ఎలక్షన్ కమిషన్ జనరల్గా వేర్ హౌస్లో నుంచి ఈవీఎంలు బయటికి తీసినప్పుడు ఫస్ట్ లెవెల్ చెక్ అనేది ఒకటి చేయడం జరుగుతుంది. ఆ ఫస్ట్ లెవెల్ చెక్లో సీనియర్ ఇంజనీర్లు వచ్చి దీంట్లో ఏ విధమైన తప్పిదం లేదు, ఎలా ఉందో అలా పనిచేస్తుంది అని సర్టిఫై చేస్తారు. అలా సర్టిఫై చేసి బయటకు వచ్చిన మిషన్ 3 సెకండ్లు చూపిస్తుంది అంటే ఇంజనీర్లు సరిగ్గా చెక్ చేయకపోయినా ఉండాలి. మా అనుమానాలకి ఇంకెంత భయపెడతా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు నవంబర్లో 7 రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్తో కలిపి మొత్తం మిషన్లన్నీ వెనక్కి పిలిపించుకున్నారు. వీళ్ళు పిలిపించుకుని ఏదో అల్యూమినియం కవర్ ఉంది, దాన్ని స్టీల్ కవర్ కింద మార్చాలి, నిపుణుల కమిటీ చెప్పారు మాకు, అన్నీ వెనక్కి పంపించండి అని వెనక్కి తెప్పించుకున్నారు. ఇలా ఇన్ని రకాలు జరుగుతా పారదర్శకత అనేది లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా అనుమానం వస్తుంది. అలా అని చెప్పేసేసి ఈ ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందా అంటే జరిగిందనే మాట నేనేమీ చెప్పను. ఎందుకంటే ప్రజలలో చైతన్యం ఉన్నంతకాలం ఎంతటి దొంగ అయినా భయపడతాడు. మన దగ్గర పోటెత్తి వచ్చారు జనాలు, ఇక్కడంత తేలిక కాదు. కాకపోతే వాళ్ళు చేసిన తప్పు అది తప్ప లేకపోతే అది వాళ్ళే చేశారా అనేది వాళ్ళు చెప్పాలి. అది చెప్పే వరకు మాత్రం అందరికీ అనుమానాలు ఉంటాయి. ఇది మన రాష్ట్రం కాదు, దేశం మొత్తానికి ఉన్న సమస్య. దేశానంతటికీ ఇది తెలియాలి. అందుకోసమే ఢిల్లీలో వాళ్ళని వెళ్ళి కలవడం జరిగింది. ఇది ఏంటి అనేది చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క విషయం ఈసీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్, గతంలో ఈవీఎంల నిర్వహణపై కూడా హ్యాక్ జరిగినట్టు కూడా ఆరోపణలు విమర్శలు వచ్చాయి. 2010లో కూడా ఈవీఎంలో హ్యాక్ జరిగిందని కూడా కొన్ని విమర్శలు వచ్చాయి సార్. అప్పుడు ఎలాంటి లోపాలు గుర్తించారు సార్? 2010 ఆ ప్రాంతాల్లో అంటే ఇప్పుడు వీవీప్యాట్ లాంటిది ఉండేది కాదు. అప్పుడు జస్ట్ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ మాత్రం ఉండేది. వేసిన ఓటు ప్రతిదీ ఆ కంట్రోల్ యూనిట్లో స్టోర్ అయ్యేది.
ఇది ఓటు వేసేవాడికి తన ఓటు ఎక్కడికి వెళ్తుందో తెలిసేది కాదు. అండ్ రెండోది, దీంట్లో వాడిన టెక్నాలజీ కానీ ఏదైనా చూసినాక తెలిసింది ఏంటంటే దీన్ని హ్యాక్ చేయడం చాలా తేలిక. అందుకని 2010లో ఒక ఒరిజినల్ ఈవీఎం మీద హ్యాక్ చేసి దాన్ని టీవీలో చూపించడం జరిగింది. అదొక పెద్ద కాంట్రవర్సీ అయింది. అదే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పేది. కానీ సబ్సీక్వెంట్గా తర్వాత వచ్చిన అంటే నవీన్ చావ్లా గారు ఉన్న సమయంలో ఈ కాంట్రవర్సీ జరిగింది. ఆ తర్వాత ఖురేషీ గారు కానీ, ఆ తర్వాత మన ఈయన విఎస్ సంపత్ గారు కానీ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ వీవీప్యాట్ కోసం వాళ్ళు కూడా కృషి చేసి మా అందరి దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుని దాన్ని డెవలప్ చేసి ఢిల్లీలో ఫస్ట్ టైము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ టైంలో నన్ను కూడా పిలిచారు దాన్ని చూడటం కోసం. అది చూసి దీంట్లో ఇంకా ఫర్దర్గా లోపాలు ఉండడానికి అవకాశం ఉంది, 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టండి, ఓటర్ ఓటేసిన తర్వాత తను వేసిన ఓటు నిజమైన వాడికి పడిందా లేదా, పడినప్పుడు మాత్రమే అతను దాన్ని ఎస్ అనేటట్టు, లేకపోతే కనుక వాయిడ్ బటన్ కొట్టి దాన్ని క్యాన్సిల్ చేసేటట్టు పెట్టమని చెప్పాను నేను. అది చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ కారణాలు, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ లోపభూయిష్టంగా ఉన్న దీన్ని అవి లేకుండా చేయాలి అనే ఆలోచన వీళ్ళలో కనపడలేదు. అది వీళ్ళు ఎప్పటికి చేస్తారో అది చేసేవరకు అయితే మా తరఫు నుంచి అయితే మేము ఇంజనీర్స్ కమ్యూనిటీ దిగటం మొదలైంది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి జరుగుతున్నాయో అన్నీ పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సరే, వీవీప్యాట్ వచ్చేసి 7 సెకండ్లకు డిస్ప్లే జరగాలి. అంటే ఓటరు ఎవరికైతే ఓటు వేసింటాడో ఆ ఓటు వేసిన వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తితో 7 సెకండ్లలో డిస్ప్లే కావాలా. అయితే 3 సెకండ్ల పాటే డిస్ప్లే అవుతుందని చెప్పేసి మీరు గుర్తించడం జరిగింది. అదే విషయాన్ని మీరు ఎన్నికల సంఘం ఈసీ దృష్టి కూడా తీసుకెళ్ళింది. అయితే ఈసీకి మీరు ట్విట్టర్లో కూడా మీరు క్వశ్చన్ చేశారు. దానికి ఈసీ నుంచి ఎలాంటి రిప్లై వచ్చింది సార్? ఇప్పటివరకు ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఇంకా ఆన్సర్ వచ్చినట్లేదు, ఎత్తుక్కుంటున్నట్టున్నారు. ఇప్పటివరకు ఏ ఆన్సరే చెప్పలేదు. అంటే అసలు వీవీప్యాట్లో హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? యాక్చువల్ అంటే ఇప్పుడు ఈవీఎంలు ఏమున్నాయో ME3 మోడల్ అనుకుంటా, అత్యాధునికంగా ఉన్న M3 మోడల్ ఉపయోగిస్తున్నారు. దాంట్లో ఎలాంటి లోటుపాట్లు లేవు, అన్నీ అది భద్రంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈసీ చెబుతుంది. మరోవైపు కొందరంటే జర్మన్ పరిశోధకులు కూడా కావచ్చు, అవి భారతదేశం ఉపయోగించే ఈవీఎంలు బాగున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని దేశాల మటుకు దీన్ని ఈవీఎంలు వినియోగించట్లు చాలా చోట్ల కూడా. జర్మన్ దేశస్తులు ఆ మాట అంటే మరి జర్మన్ దేశస్తులు ఓటింగ్ మిషన్లు ఎందుకు ఆపేశారు, వాళ్ళు పేపర్ బ్యాలెట్లు ఎందుకు చేసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం అర్థం చేసుకోవాల్సిందే, సామాన్య ఓటర్కి అసలు ఇది అర్థమవుతుందా? నన్ను ఎంతోమంది ఫోన్ చేసి నన్ను అడిగారు, సార్ 7 సెకండ్ల బదులు 3 సెకండ్లు కనపడితే తప్పేంటి సార్, మాకు కనపడింది కదా మా ఓటు చాలు కదా అంటున్నారు. కానీ తెలియని విషయం ఏంటంటే 7 సెకండ్లు చూపాల్సింది 3 సెకండ్లు చూపించింది అంటే దాని లోపల ఉన్న కోడ్ మారినప్పుడే ఆ 3 సెకండ్లు చూపిస్తుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈసీ చాలా గర్వంగా చెప్తుంది, దీంట్లో కోడ్ రాసిన తర్వాత దాన్ని ఎవరు మార్చలేరు అని. మార్చారు అంటే అర్థం ఏంటి? ఆ మిషన్ దొంగ మిషన్ అయిపోయినట్టే కదా. దొంగ మిషన్ అయిన మరుక్షణం నేను ఏదైనా చేయగలను కదా. ఇప్పుడు మీరు ఈ ఓటింగ్ యంత్రాల క్రమం చూస్తే కంట్రోల్ యూనిట్ వచ్చేసేసి ప్రిసీడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది, అది వీవీప్యాట్కి కనెక్ట్ అయి ఉంటుంది. వీవీప్యాట్ వచ్చేసేసి బ్యాలెట్ యూనిట్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో బ్యాలెట్ యూనిట్లో ఓటేసిన మరుక్షణం అది వీవీప్యాట్లోకి ఫస్ట్ వచ్చి వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి వస్తుంది. ఈ వీవీప్యాట్నే కంట్రోల్ చేసుకోగలిగితే మధ్యలో వీవీప్యాట్ అడ్డం ఉంది, అది ఏం చెప్తే అదే వినాలి కదా. బ్యాలెట్ యూనిట్ చెప్పేది సియూ వింటుందా లేదా కూడా నాకు తెలియదు ఇప్పుడు ఈ కోడ్ ప్రకారం చూస్తే. సో మధ్యలో ఉన్నాడు ఏది చెప్తే అది వినాలి. ఇది అసలు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ మన ఇండియాలో ఉన్నది ఎలా ఉందంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద ఏనుగు, ఓటర్లందరూ అందులు, ఎవడు తోక పట్టుకుంటే ఇది ఈ తోక ఏనుగులాగా ఉంటుంది అని అనుకునే టైప్లో ఉంది ఈ టెక్నాలజీ. ఓటర్లకి అర్థమయ్యేటట్టు బ్యాలెట్ సిస్టంలోకి రావటమే శ్రేయస్కరం. మేమందరం అయితే ఈ కాంప్లికేషన్ వద్దు జనాలకి, టెక్నాలజీని ఓటర్లను వెరిఫై చేయడానికి వాడదాం. ఓటును వెరిఫై చేయడానికి బదులు ఓటర్లను వెరిఫై చేయడానికి ఆధారు ఇవన్నీ ఉన్నాయి కదా, నిజమైన ఓటర్ వస్తున్నాడా లేదంటానికి ఓటర్ని వెరిఫై చేద్దాం, ఓటుని మాత్రం ఓటర్తో వెరిఫై చేద్దాం. అంతేగాని మీ సాంకేతికతతో వెరిఫై చేయటం అనేది జరిగే పని కాదు. ఇక్కడ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కూడా చాలా చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించేస్తారు. అంటే దాదాపు గంటకు పైగా కూడా ఈవీఎంలు పనిచేయని పరిస్థితులు కొంది. దీంట్లో కూడా ఏదైనా లోపాలు ఉండే అవకాశం ఉందంటారా? ఇది లోపాలు కాదు, ఆ రోజు యాక్చువల్గా మొత్తం ప్రజానికాన్ని చైతన్యపరచడం జరిగింది. వీటిలో 3 సెకండ్లు ఉన్నాయా 7 సెకండ్లు ఉన్నాయని ప్రతి ఒక్కళ్ళు అడగటం మొదలెట్టారు.
దాంతో అక్కడున్న మిషన్లు కూడా అంటే వీళ్ళు భూయిష్టంగా ఉన్న మిషన్లనే వాడటం జరిగింది. అందుకనే అవి అంత లేట్ అయింది. వాళ్ళు ఏమనుకుని ఉంటారు, ఇది మహా లేట్ అయ్యి ఓటర్లను అలా లైన్లో నిలబెట్టి కొంతకాలం కొంతసేపు అలా నిలబెడితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, ఓటింగ్ శాతం తగ్గుద్ది. ఆ ఓటింగ్ శాతం తగ్గటం వలన ఇంకెవరికైనా ఫేవర్ అవుద్ది అనుకున్నారేమో తెలియదు. ఇలా చేసే కొందికి రకరకాల కాన్స్పిరసీలు వస్తూ ఉంటాయి. ఈ ప్రధాన డిమాండ్ ఏం సార్ అంటే వీవీప్యాట్లో కౌంట్ చేయడం అని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు 50% ఖచ్చితంగా కౌంట్ చేస్తే దీనికి ఒక పరిష్కారం ఉంటుంది, లేదంటే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటుకు కూడా దుర్వినియోగం అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సార్. అంటే ప్రధానంగా దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు సార్ ఇప్పటికైనా సరే. నేను వాటన్నిటికీ సమాధానం చెప్పే బదులు పేపర్ బ్యాలెట్లోకి రండి, అందరికీ సంతృప్తికరంగా ఉంటుంది. ప్రతి ఓటర్కి అర్థమవుతుంది తను ఓటు ఎక్కడ వేస్తున్నాడు, ఆ ఓటు పడిందా లేదా అని. ఐటీ సలహాదారు వేమూరి హరిప్రసాద్ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా ఇప్పటికైనా ఈసీ ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావాలా, ఖచ్చితంగా పాత పద్ధతి ఏదైతుందో బ్యాలెట్ పేపర్ను ఉపయోగించే విధంగా కూడా ఓటింగ్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏదైతేనే సరే గత ఎన్నికలు జరిగిన కొన్ని లోటుపాట్లు ఖచ్చితంగా ఉన్నాయి, ఈవీఎం నిర్వహణలో కూడా అనేక లోపాలు ఉన్నాయి, వాటిని మేము ఈసీ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఈసీ సరిగ్గా స్పందించలేదని చెప్పేసి కూడా ఐటీ సలహాదారు హరిప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్, తిరుపతి నుంచి.